స్వప్నమే నీ గమ్యమా, సత్యమే ఆ శూన్యమా, విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. ఒరే కన్నా, ఇంకా నొప్పిగా ఉందా? జ్వరం ఏమీ రాలేదు కదా? తగిలింది చిన్న దెబ్బే కదమ్మా, జ్వరం ఎందుకు వస్తుంది? అమ్మా, సాయంత్రం వంట పనేం పెట్టుకోకు, అందరం కలిసి సరదాగా ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం. తిరిగి వచ్చేప్పుడు ఏదైనా హోటల్లో భోంచేసొద్దాం. ఇవాళ ఎందుకు లేరా, ఇంట్లోనే ఉండి హాయిగా రెస్ట్ తీసుకో. పోనీ ఓ పని చేద్దాం, హోటల్కి వెళ్ళొద్దు, సినిమాకి వెళ్దాం పదా. నేనెందుకు లేరా, మీ ఇద్దరూ వెళ్ళండి. 2 గంటల సేపు సినిమా హాల్లో కూర్చుంటే నాకు గాబరాగా ఉంటుంది. ఈలోగా నేను సుందరమ్మ గారింటికి వెళ్ళొస్తాను. సరేనమ్మా, నీ ఇష్టం. స్నిగ్ధ, ఇదిగో టైం 5:30 అయింది, తొందర రెడీ అవ్వు. వస్తానమ్మా. అబ్బాయి గారు వాళ్ళు సినిమాకి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోగా నేను కూడా వచ్చేస్తాను. నువ్వు తలుపులవి జాగ్రత్తగా వేసుకుని ఉండు. అలాగేనమ్మా.
ఖబీస్ నువ్వు గది దాటి ఎటు వెళ్ళలేవు ఖబీస్. पानी खीरा बीस अमके को पिलाओ पानी खीरा पानी. నువ్వెవరివో నాకు తెలుసు, నాకు అంతా తెలుసు. అసుర సంధ్య వేళ తప్ప నువ్వు రాకపోవడం చూసి నా అనుమానం బలపడింది. ఇలా రా కబీస్, నా దగ్గర నీకెందుకు భయం? రా రా కబీస్, రా నా దగ్గరికి వచ్చే కబీస్, రా కబీస్. నేను నీకే అపకారం తలపెట్టను, రా. खीरा पानी खीरा बीस अमके को पिलाओ पानी अमका होए निर्बीस निर्बीस निर्बीस. खीरा पानी खीरा बीस अमके को पिलाओ पानी अमका होए निर्बीस निर्बीस निर्बीस. खीरा पानी खीरा बीस अमके को पिलाओ पानी अमका होए निर्बीस निर्बीस. खीरा पानी खीरा बीस अमके को
కబీర్, నువ్వు నా బందీవి. ఇక మీదట నా చెప్పు చేతల్లోనే ఉండాలి. నా అనుమతి లేనిదే నువ్విక్కడి నుంచి కదల్లేవు. నన్ను వదిలి నీకేం కావాలంటే కోరుకో, అది ఇస్తాను. నువ్వు నాకు వరాలిస్తావా? నాకు మాత్రమే కనపడే నువ్వు నా బానిసలా పడి ఉండాలి. ఖబర్దార్. అయ్యో, అయ్యో. ఖబీసు గురించి ప్రచారంలో ఉండే కథ అదే మస్తాని. మనుషుల మధ్యలో 7-8 ఏళ్ల కుర్రాడిలా స్వేచ్ఛగా తిరిగే ఖబీసును గుర్తించి మార్వా మంత్రంతో వాడిని లోపరుచుకుని గది ఈశాన్య మూలన బంధిస్తారు కొంతమంది మాంత్రికులు. అసుర సంధ్య వేళలో మాత్రమే తిరిగే కుర్రవాడు ఖబీస్ అని చెప్పటం ఏమాత్రం కష్టం కాదు. అయితే కబీస్ నిజంగానే ఉన్నట్టా దాదాబా? మస్తాని, నిజానికి నెత్తి మీద మేకు చొచ్చుకుని ఉన్న కుర్రవాడు ఎవరూ ఉండకపోవచ్చు. కానీ సిఫిలి అమలు ప్రయోగించే మాంత్రికులు అలాంటి కుర్రాడిని ఊహించుకుని తమ ద్వేషభావాలతో ఆ ఊహలకు ప్రాణం పోస్తారు. అయితే మంత్రతంత్రాల వెనుక ఉండేది ఒట్టి ఊహ మాత్రమేనా దాదాబా? అవును మస్తాని, మంత్రతంత్రాలకు మూలం అదే కదా. దాదాబా, దాదాబా, చూడు ఎండుటాకులు ఎలా మార్చేశాను. ఇవి ఎండుటాకులే. అద్భుతమైన నీ ఊహకోలా కనిపిస్తున్నాయి. ఉన్నవి లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను ఊహించటం నీకు మామూలేగా. అయితే నేను కూడా కబీస్ లాంటి అతీత శక్తిని వశం చేసుకోగలనా దాదాబా? మస్తానే, నీలో ఇంకా నిలకడ రాలేదు. నీకు మంత్రతంత్రాలు నేర్పించి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. సిఫిలేమ లాంటి పరమ నీచమైన ప్రయోగాల జోలికి పోవద్దు. నీ తాతగా కాదు, నీ గురువు ఆజ్ఞాపిస్తున్నాను. జరింత నీ చేత్తో మా పిల్లాడికి ఏదైనా తాయెత్తు కట్టు మస్తానమ్మా. అమ్మా, ఆ? ఏం జరుగుతుంది అక్కడ? ఆ వెనక బస్తీ వాళ్ళెవరో వస్తుంటారా మస్తానమ్మ దగ్గరికి. వాళ్ళకి రోగాలు తగ్గించడానికి పొట్లాలేవో కట్టిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నావు అమ్మా ఇక్కడ? అదేమిట్రా, ఆసిఫాబాద్లో ఉన్నప్పుడు మస్తానమ్మ తాత భాష కూడా నీకు విభూతి మంత్రించి ఇచ్చాడు పచ్చకామెర్లకి. అప్పుడు నీకు బాగా చిన్నతనంలే. ఈ అమ్మాయి కూడా పైసా తీసుకోకుండా రోగాలవి నయం చేస్తూ ఉంటుంది బస్తీ వాళ్ళకి. మంత్రాలకి రోగాలు నయం కావటం ఏంటమ్మా? అన్ని మూఢనమ్మకాలు. ఇలాంటివన్నీ మన ఇంట్లో జరగటానికి వీల్లేదు. ఇంటికి ఎవరిని వస్తే చుట్టానికి బాగుండదు. అమ్మా, రేపు ఆదిలాబాద్ క్యాంప్కి వెళ్ళాలి. అక్కడ 1 వారం రోజులు పని ఉంటుంది. అదేమిట్రా కన్నా, ఇంకా దెబ్బ కూడా పూర్తిగా నయమైనట్లేదు. అప్పుడే క్యాంప్ అంటూ బయలుదేరితే ఎలా? 4 రోజులు ఆగి వెళ్ళరాదు? లేదమ్మా, తప్పకుండా వెళ్ళాలి. అక్కడ అడవుల్లో ఏవో పాతకాలం నాటి నాణ్యాలు దొరికాయట.
వెంటనే వెళ్ళి అక్కడ తవ్వకాలు ప్రారంభించమని ఆర్డర్స్ వచ్చాయి. తవ్వకాలంటే బోలెడు పని ఉంటుంది. పైగా అక్కడ సమయానికి భోజనం అది ఉంటుందో లేదో. అలాంటి సమస్యలేం ఉండవమ్మా. తవ్వకాలు ఎక్కడ జరిగినా ఉండేది గెస్ట్ హౌస్లోనేగా. అయినా నువ్వు ఒక్కడివే వెళ్తానంటే నాకేదో దిగులుగా ఉందిరా. నువ్వు పనిలో పడితే ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవు. అమ్మా, ఈసారి నాతో పాటు స్నిగ్ధ కూడా వస్తోంది. ఓ, అయితే మీరిద్దరూ సరదాగా అలా వెళ్ళొద్దాం అనుకుంటున్నారన్నమాట. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. పవన్, పద. వాళ్ళిద్దరూ బయలుదేరారని సందేశం వచ్చింది. ఆదిలాబాద్ అడవుల్లో ఉండే కరకింకర భక్తుల్ని హెచ్చరించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఎంతసేపు వచ్చి? 2 గంటలైంది సార్. ఐసి. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టేనా? భోంచేసి లొకేషన్కి వెళ్ళిపోవటమేగా? కానీ చిన్న సమస్య వచ్చింది సార్. ఏంటిది? ఇక్కడ పనిచేయడానికి లేబర్ ఎవరు ముందుకు రావడం లేదు. ఏ, ఎందుకు? ఈ ఏరియాలో రాకాసి గుళ్ళు ఉన్నాయని భయపడుతున్నారు సార్. ఇంకా మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. మీరు ఓ పని చేయండి, ఇక్కడ వాళ్ళని వదిలేసి కాగజ్ నగర్ నుంచి లేబర్ రప్పించండి. ఒకవేళ అక్కడ కుదరకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రయత్నం చేసి తీసుకురండి. అంతేగాని పని మాత్రం ఆగకూడదు. ఓకే, రైట్. పవన్, రాకాసి గుళ్ళు అంటే ఏంటి? రాకాసి గుళ్ళంటే పురాతన శ్మశానాలు. వాటిని ఇక్కడ వాళ్ళు రాకాసి గుళ్ళని, పాండవ గుళ్ళని అంటారు. వాటి జోలికి వెళ్ళటానికి కూడా చాలా భయపడుతుంటారు. ఈ మూఢనమ్మకాలు ఇలాగే కొనసాగుతుంటే మన దేశానికి విముక్తి ఎక్కడుంటుంది? ఈ రోజంతా వృధాగా పోయింది. కనీసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గైడ్ అన్న తీసుకుని నేనే వెళ్ళి చూసి రావాల్సింది లొకేషన్. నాకైతే ఈ రోజంతా వృధా అనిపించడం లేదు. మన పెళ్ళైన తర్వాత ఇంత రిలాక్స్డ్ గా ఎప్పుడూ లేను నేను. Is it? అంత బాగా నచ్చిందా నీకు ఈ చోటు? చాలా ప్రశాంతంగా, రొమాంటిక్ గా ఉంది ప్లేస్. పవన్, జీవితాంతం ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. పవన్, మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చేట్లేరు. మనం జీప్లో అలా వెళ్ళి రావచ్చుగా. సరే పద. స్నిగ్ధ, రోడ్డు ఇక్కడితో అయిపోతుంది. ఆ పైనంతా అడవే. బ్యూటిఫుల్. ఎక్కడికి? జీప్ వెళ్ళడానికి దారి లేకపోవచ్చు, కాలిబాటు ఉందిగా.